హాయ్ గాయ్స్, ఈ రోజైతే మేము నోకాల తల్లి గుడికి వెళ్తున్నామండి. అక్కడ మేము ఈ రోజు చేసే పని చూస్తే మీరు షాక్ అవుతారు. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా అయితే ఇదంతా చూసండి, కొబ్బరి తోటలోకి వెళ్ళిపోయండి మా సామాన్లు అన్ని పట్టుకొని. చూడండి ఎంత రష్గా ఉంది. సండే ఇదే అండి మేము వండుకోబోయే ప్లేస్. చెట్టు కింద, చింత చెట్టు కింద ఒక 3 ఫ్యామిలీలు అయితే ఉన్నాయి. మేమైతే అన్ని సెటప్ చేసుకున్నాము. ఫస్ట్ మేము గుడికి వెళ్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే మా ప్రశాంత్ బాబుది మొక్కు అండి, కావలి కోళ్ళతోని ఊరేగిస్తూ మొక్కు అండి. ఆ మొక్కు చెల్లించుకోవడం కోసం వచ్చాము. ఆ కొబ్బరి తోటలో నుంచి షార్ట్ కట్ అయితే టెంపుల్ వరకు దారి అయితే ఉందండి. అలాగైతే మేము గుడి దగ్గరికి వెళ్ళిపోయాం. చూడండి చాలా రష్గా అయితే ఉంది. మొక్కు చెల్లించుకున్నాం అంటే గుడి ముందు వరకు పాదాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని అమ్మవారికి సమర్పించేసి మేము అక్కడ నిండి అయితే గుడి దగ్గర దండం పెట్టుకొని తిరిగి అయితే వచ్చేసాం. మేము ఉండే కొబ్బరి తోటలో ప్లేస్ కి, చింత చెట్టు కిందకి. ఇదే అండి, ఇక్కడైతే చార్జ్ చేస్తున్నారండి. ఎంతంటే ఇలా చెట్ల కింద అయితే 100 రూపీస్, చిన్న పందిరి పాకల్లా ఉంటాయి కదా అక్కడైతే 400 రూపీస్. మేమైతే ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇదిగోండి మా సిస్టర్ అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. బిర్యానీ అవుతూ ఉంది. ఇంకో పక్క ఏమించి కోళ్ళు మొక్కారు కదండి, అది కట్ చేస్తూ ఉన్నారు మా బావగారు, మా బ్రదర్ అండ్ మా మరిది. ఇదండి, వీళ్ళు ఇందులో పిహెచ్డి చేశారండి. ఇదేంటి మీరు ఇలా చేస్తున్నారు అనుకుంటారు కదా. ఇలా బయటన అందరం కలిసి సరదాగా ఇలా వంట చేసుకుంటే చాలా సరదాగా ఉంటది. నాకైతే చాలా ఇష్టం. చూడండి మాతో పాటు చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్ గా అందరూ సరదాగా ఉన్నారు. షాకింగ్ విషయం ఏంటంటే మేము ముందే మొక్కు చెల్లించేసుకొని టెంపుల్ లోకి అయితే వెళ్ళలేదండి. బయట నుండే దండం పెట్టేసుకొని మొక్కేసుకొని వచ్చేసి కోళ్ళు అయితే మేము కట్ చేస్తాం. ఎలాగా అమ్మవారికి సమర్పించేసినట్టే సామాన్లన్నీ ఇంటి దగ్గర నుండి ప్యాక్ చేసుకొస్తామండి. ఇక్కడైతే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క విధంగా చేసుకుంటున్నారు. మేమైతే ఇలా చేసాము. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి. మా ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతుందండి. వీడే మా మాస్టర్ షెఫ్, మా సిస్టర్. మా జ్ఞానమ్మ చూడండి ఏదో ఆర్డర్ వేస్తుంది, అది కావాలి ఇది కావాలని. మా జ్ఞానమ్మ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. తనకు కూడా ఇలాంటి బయటకు తిరగడం అంటే చాలా ఇష్టం. బిర్యానీ అయితే అవుతుందండి. ఈ లోపు చికెన్ అయితే కట్ చేశారు కదండి, చికెన్ అయితే చేస్తున్నారు నీట్ గా. చికెన్ లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తున్నారండి. చికెన్ అయితే ఇలా మన చేతులతో చేసుకుని చాలా బాగుంటది కదా. చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఫుడ్ కి అయితే రెడీ అయిపోయాం. ఇదిగోండి అందరం చూడండి, అందరం హాయ్ చెప్పండి ఒకసారి. అందరూ మేమైతే అన్ని థమ్స్ అప్ అన్ని సెటప్ చేసేసుకున్నాం. సూపర్ టేస్ట్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఫుడ్ అయితే తినేసాం. ఫుడ్ తినేసాక నెక్స్ట్ ఏంటి అనుకున్నారు? దర్శనం అండి. ఇదే అండి షాకింగ్ విషయం. తినేసాక వెళ్తారు, ఎవరైనా తినక ముందు వెళ్తే మేము తినేసాక వెళ్తున్నాం. చూడండి క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. మేము స్పెషల్ గా వెళ్ళిపోయాం, గుళ్ళోకి అయితే వెళ్ళిపోయాం. చూడండి చాలా మంది వచ్చారు. టెంపుల్ అయితే బాగా కన్స్ట్రక్ట్ చేశారు రీసెంట్ గా. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదిగోండి అమ్మవారి దయ వల్ల మనకి 200 మంది సబ్స్క్రైబర్ దగ్గరగా ఉన్నారండి. ప్లీజ్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాణిపాక వినాయక, శ్రీశైలం మల్లన్న, బెజవాడ దుర్గమ్మ, తిరుపతి వెంకన్న, అనగాపల్లికి నోకాలమ్మ. జై నోకాల తల్లి. ప్రశాంతంగా దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయట చూడండి ఎన్ని స్టాల్స్ పెట్టారో, చాలా ఉన్నాయి. చూడండి ఇదే గుడిగోపురం కట్టారండి రీసెంట్ గా. మనకు హోమం చేసుకోవడానికి కూడా అరేంజ్మెంట్ స్టార్ట్ చేసే ఉన్నారు. గుడి అయితే చాలా బాగుంది. తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.